దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఈ దినము ఒక వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకుందాం. వాక్య ధ్యానము నిమిత్తమై మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, చాలిన దేవుడవు, సరిపోయిన దేవుడవు, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చారు, అందును బట్టి స్తోత్రం. కూడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించండి, ఆశీర్వదించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురమ్మని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించి ఈ మాటలు మీరు బోధించుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నాం. ఈ 9వ వచనంలో మనము 3 భాగాలు మనము విభజించుకోవచ్చు. ఒకటవదిగా మనము ఆయన ద్వారా జీవించుచున్నాము అనేది. రెండవదిగా దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను, రెండవ భాగం. మూడవ భాగముగా దేవుడు దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను అనే మాట ఉంది. ఒకటవదిగా మనం ఆలోచన చేస్తే మనము ఆయన ద్వారా జీవించుచున్నాము. ఇది వాస్తవమా అవాస్తవమా? మనము ఆయన ద్వారా జీవిస్తున్నాము, ఇది వాస్తవమా అవాస్తవమా అంటే అందరూ ఒప్పుకోవాల్సిందే. ఏమని? ఆయన ద్వారా జీవించుచున్నాము అని, ఆయన ద్వారా జీవించుచున్నాము అని. ఆయన మనలను జీవింప చేస్తూ ఉన్నాడు. ఆయన మనలను జీవింపజేస్తూ ఉన్నాడు. మనకు మనమే జీవించటం లేదు, మనకు మనమే జీవించటం లేదు, మనకు మనమే నడవడం లేదు, మనకు మనమే పనిచేసుకోవడం లేదు, మనకు మనమే తినడం లేదు. అంటే అన్నీ కూడా దేవుడు దేవుడు దేవుడు. మనము నడవాలన్నా దేవుడే, మనం పని చేయాలన్నా దేవుడే, మనము నడపాలన్నా దేవుడే. అన్నిటికీ మూల కారణము దేవుడు అనే పదాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు డ్రైవర్గా ఉండి నడిపిస్తున్నాడు. ఒక బండి ముందుకు సాగాలంటే దానికి డ్రైవర్ అవసరం, అవునా? డ్రైవర్ లేకుండా ప్రాణం లేని బండి తనంతకు తాను వెళ్ళలేదు. వెళ్తుందా? ఒక బైక్ ఉందనుకోండి, ఒక ఆటో ఉందనుకోండి, ఒక కారు, ఒక బస్సు, ఒక లారీ, ఇవేవి కూడా తమకు తామే వెళ్ళలేవు. దానికంటూ ఒక డ్రైవరు అవసరం. డ్రైవర్ ఉంటే ఆ బండి డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఆ ప్రకారంగా
మనము బ్రతికినామంటే, మనం జీవిస్తున్నామంటే, మనము ఏదైనా చేయగలుగుతున్నామంటే అది దేవుడు ఉన్నాడు అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. వాక్యం చెప్తున్న మాట అదే, మనము ఆయన ద్వారా జీవించుచున్నాము అనేది. మనము ఆయన ద్వారా జీవిస్తున్నాం. ఆయన జీవాధిపతి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడిన మాట అదే, ఆయన జీవాధిపతి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన జీవాధిపతి అనేది చూడండి 2వ అధ్యాయంలో మనం చూడగా ఇలాగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఆ సంగతిని ఆయన గుర్తు చేశాడు. మీరు జీవాధిపతిని చంపితిరి అనే మాట, అవునా? మీరు జీవాధిపతిని చంపినారు అనేటువంటి మాటలు ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజమే, వారు జీవాధిపతిని చంపినారు. అంటే జీవింపజేసేటువంటి దేవుణ్ణి వాళ్ళు చంపినారు అని పేతురు గట్టిగా జ్ఞాపకం చేశాడు. ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు అనే సంగతి వారు మర్చిపోయినారు. ఆయన ద్వారానే మనం బతుకుతున్నామన్న సంగతి వాళ్ళు మర్చిపోయి ఆయనే వాళ్ళు చంపారు అనేది పేతురు గట్టిగా ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రికలోనే రాయబడిన మాట చూడాలి ఒకసారి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 11వ వచనము చదవాలి. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను అనే మాట ఉంది. చాలు. ఏం దయచేసి అంట దేవుడు మనకు నిత్య జీవము అనుగ్రహించినాడు. నిత్యము జీవించేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు అనేది వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండో మాట ఏమిటి? ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది అన్నమాట ఉంది. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉందంట. జీవము ఆయన కుమారుని యందు ఉంది కాబట్టి మనము జీవించుచున్నాం, మనం బతుకుచూ ఉన్నాం. ఆయన జీవం గలవాడని చెప్పుకున్నాం ముందే. మనందరి జీవము, మనందరి ప్రాణము దేవుని చేతిలో ఉంది. మనందరి ప్రాణము దేవుని చేతిలో ఉంది. మోషే అంటాడు, నీవు నరులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు. అంటే ఆయన మట్టికి మార్చువాడు ఆయనే, తిరిగి రమ్మని పిలుచువాడు కూడా ఆయనే. ఆయనకు మరణం మీద ఏముంది? అధికారం ఉంది. నీ మీద దేవునికి అధికారం ఉంది. అధికారికి నువ్వేం చేయాలంటే లెక్క చెప్పాలా, అవునా? అందును బట్టి ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది అనే మాట మనకు బైబిల్ చెప్తూ ఉంది. వచనం 12లో దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు అని ఉంది. అంటే యేసుక్రీస్తుని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళు జీవము గలవారు అవుతారు. అంగీకరింపని వారు జీవము లేని వారు అంతే. అంటే దేవుని నమ్మేవాడు జీవం గలవాడు, దేవుని నమ్మనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. జీవము లేనివాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీలో ఎంతమంది జీవం గల వాళ్ళు, మీలో ఎంతమంది జీవము లేని వాళ్ళు? అర్థమైంది మాట? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడు కాగా, దేవుని కుమారుని అంగీకరింపని వాడు
దేవుని కుమారుని నమ్మని వాడు జీవం లేనివాడు, అంతే, జీవము లేనివాడు. ఉంది కానీ ఏమి ప్రయోజనము అంటామా? ఉండాడు కానీ ఏమి ప్రయోజనము లేదు, ఉంది కానీ ఏం ప్రయోజనము లేదు. అట్లనే మనము దేవుని అంగీకరించిన వారమైతే మనము జీవించుచున్నాము. మనము దేవుణ్ణి అంగీకరించకపోతే మనలో శక్తి లేదు, మనలో జీవము లేదు అనేది వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా వాక్యం చెబుతున్న మాట ఏమిటి? వచనం 13 చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాసితిని అన్నాడు. అవునా? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు అన్నాడు. అర్థమైంది కదా ఈ మాట? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారు. నిరంతరం బతికేదెవరు? నిరంతరం జీవించేదెవరు? యేసుక్రీస్తు నామమందు లేదా దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచువాడు నిత్యము జీవిస్తాడు, నిరంతరము జీవిస్తాడు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రండి, యోహాను రాసిన సువార్తలకు వచ్చేద్దాం. 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం. 6వ అధ్యాయము 57వ వచనం చూడండి. 6:57లో జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించును అనే మాట ఉంది. వినండి బాగా అమ్మ, వినండి. రాయబడిన మాట ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి బాగా. జీవము గల తండ్రి నన్ను పంపెను అన్నాడు. అంటే యూదులతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. తన ఎద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నన్ను పంపింది ఎవరంటే జీవం గల తండ్రి. అవునా? నన్ను పంపింది జీవం గల తండ్రి. నన్ను పంపాడు అంటే ఏమన్నాడు? నేను తండ్రి మూలంగా జీవించుచున్నాను. అంటే నా తండ్రి జీవం గలవాడు, నేను కూడా జీవించుచున్నాను. లోకం ముట్టక ముందే నేను తండ్రి యొద్ద ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అవునా? భూమి కలకముందే, ఆకాశము కలకముందే, మనుషులు పుట్టకముందే, భూమి రవంతైనా లేనప్పుడే నేను ఉంటిని అంటాడు సామెతల గ్రంథములో. ఆయన ఉన్నవాడు అనువాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుని బట్టి జీవము గల తండ్రి నన్ను పంపినాడు, నేను తండ్రి మూలంగా జీవించున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. ఏం తినాలా? నన్ను తినమంటున్నాడు ఆయన. అంటే మీరు నన్ను తినమని చెప్పాడు ఆయన. ఆనాటి యూదులతో ప్రభు నన్ను తినండి అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఈయన శరీరాన్ని మనమెట్ట తింటామబ్బా అనుకున్నారు. అవునా? ఈయన శరీరాన్ని మనమెట్ట తింటాము, ఆయనట తినగలుగుతాడు అనుకున్నారు. కానీ అదిగా చెప్పింది ఆయన, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆరాధనలో. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యము అని, రసము ఆయన రక్తానికి సాదృశ్యము అనేది దాన్ని బట్టి చెప్పినాడు ఆయన. అంటే మీరు ఈ రొట్టె తిని ఈ రసము తాగితే గనక మీరు జీవిస్తారు అని చెప్పినాడు. అంటే రొట్టె రసం తింటేనే మనం బతుకుతామా? రొట్టె రసం తింటేనే బతుకుతామా? అలాగైతే కనుక అందరు తింటారు రొట్టె రసం. అవునా? అదిగా నా యందు విశ్వాసముంచువాడు అన్నాడు. అంటే ఆయన మాటనే మనల్ని బతికిస్తుంది, అంతే. ఆయన మాట మనం బతికిస్తుంది కాబట్టి ఆయన వారికి అర్థం కావడానికి ఇది నా శరీరము. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె తీసుకొని కదా ఆయన అన్నమాట, ఇది నా
శరీరము ఇది నా రక్తమునకు సాదృశ్యం అని చెప్పినటువంటి ఆ మాట గుర్తు చేయడానికి ఆయన ఇట్లా అన్నాడన్నమాట. సంగతి గుర్తుంచుకుందాం. తండ్రి మూలంగా నేను జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించును అనే మాట ఉంది. జీవించును. 58లో ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. పితరులు ఏం తిన్నారు? పితరులు మన్నా తిన్నారు, అవునా? దేవదూతలు తినే ఆహారం తిన్నారు, కానీ వాళ్ళు చనిపోయినారు. కానీ ఇట్లగాది ఇది, అట్లగాది ఇది అంటూ ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఈ రొట్టె ఈ రసము త్రాగేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. వచనము 51 చూడండి. 51 వచనం రాయబడిన మాట, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. అవునా? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును అన్నాడు. వాడెల్లప్పుడూ జీవించును. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము అన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము. ఆయన జీవాహారముగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. మనుషులను జీవింపజేసే వాణిగా చేయడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకేముంది అంటే, నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అన్నాడు. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. లోకానికి నేను నా శరీరాన్ని ఆహారం ఇస్తున్నాను. మీరు తింటే, మీరు త్రాగితే మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు, మీరు ఎల్లప్పుడూ బతుకుతారు అని ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో 10వ అధ్యాయం 10వ వచనము చూడగా రాయబడిన మాట, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. గొర్రెలకు జీవము కలగటానికి, అది సమృద్ధిగా కలగడానికి, జీవము కలగడానికి, అది సమృద్ధి కలగడానికి నేను వచ్చి తిని అన్నాడు. ఆయన వచ్చింది గొర్రెలమైన మనకు జీవాన్ని ఇవ్వడానికి, చనిపోయిన వాటికి జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఇలాగా జ్ఞాపకం చేశాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. 3వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అనే మాట ఉంది. అవునా? మీరు మృతి పొందితిరి అన్నాడు. మీరు మృతి పొందితిరి అంటే మనం ఏమైనాము? చనిపోయినాం, అంతే కదా. మృతి అంటే అర్థం ఏంటి? మరణమే. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అనే మాట ఉంది. అంటే పాపము ఒక వ్యక్తిని చేస్తుంది, చంపేస్తుంది. పాపము ఒక వ్యక్తిని చంపేస్తుంది. కాబట్టి మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనం మృతి పొందినాము, కానీ మన జీవం ఎక్కడుందంట? దేవుని యందు
దాచబడింది. దేవుడు మన జీవాన్ని ఆయన దాచిపెట్టాడట. ఇక్కడ మృతి పొందుతాం. ఈరోజు ఒక ఆయన చనిపోయినాడు రామాపురంలో. ఆయన మృతి పొందినాడు. ఓ మాట ఉంది, ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అన్న మాట ఉంది. ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు. కాబట్టి మన జీవము దేవుని చేతిలో ఉంది, దేవుడు దాన్ని దాచాడు అనేది వాక్యం చెబుతుంది. ఇంకా మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు అంటే మనల్ని జీవింపజేసేది ఎవరు? క్రీస్తు. యేసు క్రీస్తు మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఆయన పేరు జీవాధిపతి అన్నమాట రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రికలో ఇలా వాక్యం చెబుతుంది. 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. రోమపత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా ఆయన జీవించుట చేత అనే మాట ఉంది. ఆయన జీవించుట చేత, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడతాం. ఆయన జీవిస్తున్నాడు. దేవునికి మరణం ఉందా? దేవునికి మరణం ఉందా? ఆత్మ చనిపోతుందా? చెప్పండి. ఆత్మ చనిపోతుందా? ఆత్మకు మరణం ఉందా? లేదు. మరి ఇట్లా అంటారేమన్నోళ్ళు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. ఆత్మహత్య, అది ఆత్మహత్యనా శరీరహత్యనా? అది ఆత్మను హత్య చేసేటువంటి మనగాడు ఈ భూమి మీద ఉన్నాడా? అర్థమైంది మాట. ఆత్మను చంపే ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద ఉన్నాడా అంటే ఎవడు కూడా లేడు. ఆత్మను చంపే అధికారం ఎవరికి ఉంది? దేవునికి. అంతేంగేమీ లేదు. మరి ఆత్మహత్య చేసుకున్నాడు అంటారే, మళ్ళీ అదెట్ట? అది ఆత్మహత్య కాదు, అది శరీర హత్య. అంతే, అది శరీర హత్య. ఆత్మహత్య, ఆత్మను చంపే అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. ఆత్మను చంపే అధికారం. ప్రభు అన్నాడు, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి ఏమాత్రం కూడా భయపడద్దు. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి మీరు భయపడండి అని వాక్యం చెబుతుంది. అవునా? ఈ ఆత్మను ఈ శరీరాన్ని చంపేది ఎవరికి అధికారం ఉందంటే యేసుక్రీస్తుకి అధికారం, ఇంకా ఎవరికి లేదు. ఆయనకు మనం భయపడాలి, కానీ శరీరమును చంపువానికి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు అని వాక్యము తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనము రక్షించబడుతున్నాం అనేది ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అన్నమాట ఉంది. వినండి బాగా. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను అన్నాడు. ఏంటికి? 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను. వినండి బాగా.
ఆయన గొర్రెలు ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినాలా. ఆయన గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి మనం అప్పుడు చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, దాంట్లోనూ కొంతమంది గొర్రె పిల్లలను పేరు పెట్టి పిలుస్తుంటారనమాట. అవునా? అంటే గొర్రెలు కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. గొర్రెలకు కాపరి తెలుసు, గొర్రెలకు దొంగ గుడక తెలుసు. అవునా? కాపరికి గొర్రెలు తెలుసు కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అనే మాట ఉంది. తర్వాత నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. ఎవరికి? ఆయన స్వరాన్ని వినే గొర్రెలకు, ఆయన వెంబడించే గొర్రెలకు ఆయన ఏం చేస్తాడంట? నిత్య జీవము ఇస్తాడు. అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. వాటి నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. దేవుడు గొప్పవాడు, అది గుర్తుపెట్టుకోండి. అందరికంటే దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు అనే మాట ఉంది. తర్వాత 29లో వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. 30వ వచనంలో నేనును తండ్రి ఏకమై ఉన్నాము. కాబట్టి మీరు నా గొర్రెలు, మీకు నేను నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను అన్నాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అనేది వాక్యము చెబుతూ ఉంది. యోహాను సువార్త 14:6లో రాయబడిన మాట, యేసు నేనే మార్గము సత్యము జీవమును అన్నాడు. నేనే మార్గము సత్యము జీవమును అన్నాడు. నేనే జీవం, అంతే. ఆయన తప్ప వేరే వాడు లేడు. ఆయనే జీవం కాబట్టి ఆ జీవాధిపతి మనకు జీవమును అనుగ్రహించిన వాడు అనేది వాక్యం చెబుతుంది. 11వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం. 11వ అధ్యాయము 25-26 వచనాలు. అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? లాజరు చనిపోయినాడు. యేసు ప్రభు వచ్చే లోపల 4 రోజులైంది. 4 రోజులైంది. మార్త ఏడ్చింది, నా తమ్ముడు లాజరు చనిపోయినాడు, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే కనుక బాగుండు, వాడు బతుకు బాగుపడు అని చెప్పింది. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, బతుకుతాడులే అని చెప్తే ఆమె అనేది అదే బతుకుతాడంటే అక్కడ పరలోకంలో బతుకుతాడేమో అనుకుంది ఆమె. అది కాదు, ఆయన చెప్పిన మాట అది కాదు. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బతుకుతాడు, బతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడంట. బతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. లాజరు మళ్ళీ చచ్చిపోయలేడా? ఒక పరి చచ్చిపోయినాడు, సమాధి చేసినారు, మళ్ళీ దేవుడు లేపినాడు, మళ్ళీ చచ్చిపోయలేడా? చచ్చిపోయినాడు. అయితే చనిపోయింది కేవలం శరీరమే కానీ ఆత్మ కాదు కదా. చనిపోయింది ఏంది? శరీరమే, ఆత్మ కాదు. మనం చెప్పుకున్న ముందే ఆత్మకు మరణము లేదు అని. ఆత్మ ఎక్కడుంది? ఆత్మ కనిపిస్తుందా అంటే ఆత్మ కనిపించదు. ఆత్మ మాత్రం ఉంది. ఆత్మ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం, ఆత్మ ఉంది కాబట్టి కొట్లాడుతున్నాం, ఆత్మ ఉంది కాబట్టి తిని తాగుతున్నాం, ఆత్మ ఉంది కాబట్టి నడుస్తున్నాం. చెప్పాలంటే ఆత్మ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఆత్మ లేని జంతువులు మాట్లాడతాయా? కుక్కలు మాట్లాడతాయా?
బర్రెలు మాట్లాడతాయా? పశువులు మాట్లాడతాయా? ఎందుకని? దానిలో ఆత్మ లేదు కాబట్టి అవి మాట్లాడవు. మనకు ఆత్మ ఉంది కాబట్టి మనము మాట్లాడుతున్నాం. అందుని బట్టి ఆత్మకు చావు లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ నిరంతరము జీవిస్తూ ఉంది. దానికి ఉదాహరణ లాజరు ధనవంతుడు. అంతే. లాజరు చనిపోయాడు. దేవతలు వచ్చి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుపబడ్డాడు. ధనవంతుడు చనిపోయినాడు. పాతాళములో కళ్ళు తెరిచినాడు. బాధపడుతూ ఉన్నాడు. ఆత్మ చనిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనము ఆయన ద్వారా జీవించుచున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. నువ్వు బతుకున్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే మనము జీవిస్తున్నాము. తిండి వల్ల కాదు, బలం వల్ల కాదు, మన బుద్ధి జ్ఞానం వల్ల కాదు, మన డబ్బు వల్ల కాదు, ఇక దేని వల్ల కాదు. మనం బతుకుతున్నామంటే కేవలము ఆయన ద్వారా మాత్రమే మనం జీవిస్తున్నాం, బతుకుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు మన కోసమై. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఆ సంగతి గుర్తుంచుకొని ప్రభు యందు భక్తి గలవారమై, భయం గలవారమై జీవిస్తూ ఆయన రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మేము కేవలము నీ ద్వారా మాత్రమే జీవించుతున్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో భయముతో భక్తితో బ్రతుకున్నట్లుగా నీ కృపానుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని, మరి విన్న వారికి మేలుక్షేమం దయచేసి కాపాడి సహాయపడమని, కూడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి నీ ఆశీర్వాదము చేత నింపి బలపరిచి వారిని పంపమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.